ఆదిత్యోర్కోరవిర్భాస్కరశ్చ దివాకరః మార్తాండస్తవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహుదంతస్తమోపహం. 2025 సంవత్సరం జూలై నెల 5వ రాశి సింహరాశి. సింహస్యాధిపతి సూర్య. ఆ సూర్యుడు గురువు ఏకాదశిలో ఉన్నారు. చాలా బాగుంది. ఈ సింహంలో ఉన్నటువంటి రవి గురువుల వల్ల ఉద్యోగం, విద్య తారాస్థాయిలో ఉంటుంది. ఎంత స్థాయి అంటే అంతు చిక్కనటువంటి స్థాయిలో ఉంటుంది. మరి శుక్రుడు బాగున్నాడు. మరి ఈ శుక్రుడు వివాహో భాగ్యంచ. శుక్రుడు వివాహం వల్ల భాగ్యం, భార్య వల్ల కలిసి వస్తుంది. మరి ఈ టైంలో పరస్త్రీ వల్ల కూడా కలిసి రావచ్చు. కానీ దాంట్లో పడితే ఉద్యోగం, విద్య మొత్తం పోతుంది. వివాహం విద్యనాశాయ సర్వనాశాయ శోభనమని. మరి స్త్రీ వ్యామోహంలో పడితే చదువు, ఉద్యోగం, సంపాదన అన్నీ పోతాయి. ఆఫీస్కి వచ్చి కూర్చున్నా కూడా ఎంతసేపు ఆ ఇష్టమైనటువంటి ఆమె బాగా కళ్ళకు కనబడుతూ ఉంటుంది. ఎదురుకుండా నుంచున్నట్టుంటుంది. ఎప్పుడు వెళదామా ఆమెను చూద్దామా అనిపిస్తుంది. మరి దీని నుంచి తప్పించుకోవాలి. విశ్వామిత్రుడు లాంటి వాడే తప్పించుకోలేదు. తర్వాత శని కుజులు పూర్తిగా బాగాలేరు. మరి శని కుజుల వల్ల విపరీతమైన దండగమారి ఖర్చులు బాగా విపరీతంగా ఉంటాయి. మరి స్త్రీ వ్యామోహం ఎన్నో రకాల దండగమారి ఖర్చులకు దారితీస్తుంది. ఆమె నమ్మించడానికి ఆమె ఏది అడిగితే అది కొనిపెట్టాలి. అప్పుడు ఆమె నిన్ను నమ్మదు. ఎన్నాళ్ళు నమ్మిస్తా, నీ దగ్గర డబ్బులంత వరకు ఖర్చు పెడతావు, డబ్బులు అయిపోయిన తర్వాత పోరా పుష్కి అంటుంది. అయిపోయింది. దాన్ని అది పోతుంది, ఇంకొన్ని చూసుకుంటుంది. భార్య ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది. మరి వివాహం చేసుకున్నాము ధర్మపత్ని ధర్మంగానే ఉంటుంది. కానీ అధర్మపత్ని మధ్యలో దొరికినామె. మధ్యలో పోతుంది, మధ్యలో మొత్తం నాశనం చేస్తుంది. ఇంటికి పోతే తింటానికి తిండి లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాల వల్ల, శుక్రుడు బాగుండటం వల్ల సమస్యలు బాగా విపరీతంగా వచ్చి ఒక్కసారి పడ్డ నష్టం సంవత్సరమైనా కూడా కోలుకోలేని పరిస్థితులు వస్తాయి. అక్కడ దాకా పోతారా? ముందుగా బాగుపడతారా? ముందుగా బాగుపడాలంటే మీ జాతకం చూపించుకోండి. మీ జాతకం కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూడబడుతుంది. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్తసాముద్రిక ద్వారానైనా మీ జాతకం చూడబడుతుంది. దానికి తగిన ఫీజు తీసుకొని మీ జాతకం చూస్తాము. మా ఫోన్ నెంబర్లు 7801071946, ఇంకో నెంబర్ 6300061241. ఈ 2 నెంబర్లతో ఫోన్ చేసి ఫోన్లో నాతో సంప్రదించవచ్చు. అదేం పెద్ద ఆఫీస్ ఏం పెట్టలేదు. అవసరమైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఆన్లైన్లో ఫోన్లోనే మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అంత అవసరం వస్తే కూడా మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫీజు లేకుండా మాత్రం జీతం చెప్పడం జరగదు. ఏమంటే జ్యోతిష్యం చెప్పడానికి కూడా డబ్బులు కావాలా అని అడుగుతున్నారు. జ్యోతిష్యం చెప్పడానికి కూడా డబ్బులు కావాలంటే నువ్వు చెప్పలేదు జ్యోతిష్యం. అది ఎంత కష్టపడితే జ్యోతిష్యమో తెలియదు. మరి చాలామంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళని, వివాహం చేసేవాళ్ళని, ముహూర్తం పెట్టేవాళ్ళని చాలా తేలిగ్గా ఎంత ఇచ్చినా పర్వాలే అంటే ఎంత ఇచ్చినా పర్వాలంటే ఎంత ఎక్కువ ఇచ్చినా పర్వాలే, కానీ ఎంత తక్కువ ఇచ్చినా పర్వాలేదనే స్థితికి వచ్చారు. అసలు ఇవ్వకపోయినా కూడా పర్వాలే అనే పరిస్థితికి వచ్చారు. మీరు ఎవరైనా అసలు లేకుండా ఏమీ ఇవ్వకుండా ఊరికి ఎవరికైనా పనిచేస్తారా? తెల్లవారేపటికి ఫోన్ చేస్తారు. తెల్లవారుతాను 3 గంటలకి
ఏమంటే ఈ డబ్బులు కూడా ఇవ్వాలా? జాతకం చెప్పిన తర్వాత ఇవ్వాలా, ముందుగా ఇవ్వాలా? ఇట్లాంటి ప్రశ్నలు వేస్తున్నారు. మీరెవరైనా సరే డబ్బులు తీసుకోకుండా పనిచేస్తే చెయ్యి, నేను వద్దుంటాను. నేను మాత్రం అట్లా చేయను. మేషం దగ్గర నుంచి మీనం వరకు రకరకాలైన సమస్యలు. 9 గ్రహాలు ఉన్నాయి కదండి. మనిషికి 9 అంగాలు ఉన్నాయి. కళ్ళు 2, చెవులు 2, ముక్కులు 2, 6, నోరు 1, 7, ఒంటేలు 1, 2, రెండేళ్ళు 1, 9 అంగాలు. ఏది సరిగ్గా పనిచేయకపోయినా సమస్యే. కళ్ళు కనపడకపోయినా బాధే, చెవులు వినపడకపోయినా బాధే, గాలి ఆడకపోతే నిమిషాల మీద ప్రాణం పోతుంది, యూరిన్ రాకపోతే అప్పుడప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఈ 9 అంగాలు కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ 9 అంగాలు కూడా 9 చాలా విశేషమైంది. మరి ప్రత్యేకించి చెప్పాలంటే మరి ఈ ఫోన్లలో 9 సంఖ్యతో ప్రారంభమవుతుంది. 9 చాలా విశేషమైంది. మంచి చేసేది, చెడు చేసేది కూడా ఇదే. మంచికి బాగా ఉపయోగపడుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు మంచి జరుగుతుంది. అయితే దీని అంతటికీ నీ ప్రవర్తన చాలా విశేషంగా ఉండాలి. ఈ ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే అవసరాన్ని బట్టి త్యాగం కావాలి. హాస్పిటల్లో పేషెంట్ చేరితే బయటికి పోయి అన్నం తెచ్చుకుంటే అన్నం నిన్నటితో ఇవాటితో తెలియదు. ఓవెన్లో పెట్టిస్తాడు. 2 రోజుల క్రితం అన్నం ఓవెన్లో పెట్టిస్తే అది రోగం పెరుగుతుంది కానీ తగ్గదు. ఇంకా రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటంటే మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తెలిసి పాపం చేసిన అనుభవించాల్సిందే, తెలియక పాపం చేసిన అనుభవించాల్సిందే. కానీ ఈ గ్రహాలన్నీ కూడా నీవు చేసిన పాపానికి తగిన శిక్ష నీకు వేస్తాయి తప్పితే నిన్ను మాత్రం వదిలిపెట్టవు. నేను అంత చేశాను, ఇంత చేశాను, ఆదానాలు చేశాను, సత్రాలు కట్టించాను, గుళ్ళు కట్టించాను, ఇన్ని చేశావయ్యా. ఒక ఆడమనిషి చెప్తా వినండి. కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్ల డెలివరీ అయ్యి ఆ పసిగుడ్డుని తీసుకెళ్ళి చెత్త గుంటలో బారేసి వెళ్ళింది. ఆమె కలెక్టర్ అయింది అనుకుందాం. ఈ పాపం పోతుందా? కాబట్టి పిల్లలు లేక బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. హాస్పిటల్లో చెప్పినా వాడు పెంచుతారు. నాకు వద్దండి ఈ పిల్ల, నేను వెళ్ళిపోతాను, నా పెళ్ళి కాకుండా గర్భధారణ జరిగింది, నన్ను మోసం చేశాడు, నన్ను రక్షించండి అని డాక్టర్ని అడిగితే ఆ శిశువుని మాత్రం ఆ డాక్టర్ ఖచ్చితంగా అట్టబెట్టుకుంటాడు. జాగ్రత్తగా దాన్ని నిర్వహించితే వాళ్ళే తిరిగి అక్కడ ఉంటారు. వాళ్ళే డాక్టర్లు కూడా అవడానికి అవకాశం ఉంది. మరి అట్లాంటి పిల్లల్ని చెత్త కుప్పలో బారేయటం ఎంత ధర్మమో చెప్పండి. మరి పైన నువ్వు పడేసింది కాక చూచిన వాళ్ళంతా తిడతారు. అవి పెద్ద పెద్ద మంత్రాలండి, మామూలు మంత్రాలు కావు అవి. దేవుడి పూజకి 108 మంత్రాలతో అష్టోత్తరం చేస్తున్నాం. ఆ చెత్త కుప్పలో ఉన్న బిడ్డను చూసి ఆ తల్లిని కొన్ని వేల మంది తిడతారు. ఇవి కూడా తగులుతాయా తగలవా ఆలోచించండి. ఇటువంటి పాపాలు మనం చేసుకుంటున్నాం. ఇటువంటి పాపాల వల్ల చాలా బాధలు కలుగుతున్నాయి. భార్యాభర్తలకు ఎడలబాపుతున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వెళ్ళగొడుతున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వెళ్ళగొట్టడం బాగా ఎక్కువైపోయింది. వృద్ధాశ్రమాలు విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళంతా కూడా వృద్ధాశ్రమాల్లో జీవితం గడుపుతున్నారు. చివరికి లేవలేని మంచంలో పడుకున్న రోజున వాళ్ళ గతి ఎట్లా ఉంటుందో వృద్ధాశ్రమంలో వాళ్ళు చూస్తారో తెలియదు, చూడరో తెలియదు. మరి బిడ్డలన్న వాళ్ళని కన్నది ఎందుకంటే తల్లి 9 నెలలు మోసే బిడ్డని కంటే ఆ బిడ్డ అన్నం పెట్టకపోతే అంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? మరి కన్న తల్లికి బిడ్డ అన్నం పెట్టలే,
అన్యాక్రాంతమైన సంతానం కని పిల్లల్ని పారేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవాళ మన భారతదేశంలో భార్యాభర్తలు విశేషమైనటువంటి వాళ్ళు. సన్యాసి కంటే సంసారి, ఆడమనిషి ధర్మపత్ని అన్నారు, భర్త భరాయించేవాడు అన్నారు. సన్యాసి కంటే సంసారికి మోక్షమైన మార్గం చాలా తేలిగ్గా ఉంది. కానీ దాన్ని అనుసరించక ఎంతో కాలం ఉండనటువంటి యవనాన్ని గురించి రకరకాలైన పనులు చేసి దానివల్ల పట్టుబడ్డ వాళ్ళు, శిక్ష అనుభవించిన వాళ్ళు, శిక్ష అనుభవించినా చేసిన పాపం వృధా పోదు. ఒక్క పురుషుడికి ఒక్కతే స్త్రీ అని చెప్పుంటే మరి వ్యభిచార గృహాలు పెరిగి వాళ్ళ క్యాన్సర్లు వచ్చి, ఎయిడ్స్ వ్యాధులు వచ్చి ఇవన్నీ రావడానికి ఎవరండి? మనమే కారకులు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం కూడా చెడిపోయిన ఆహారం కూడా పెట్టకూడదు. దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు నాన్ వెజ్ తినడం మంచిది కాదేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే వెజ్ ఆహారం తింటేనే రోగాలు వస్తున్నాయి. నాన్ వెజ్ అనేటప్పటికల్లా ఆ జీవరాశులకు ఏ రోగం ఉందో అది తింటే ఇబ్బంది అవుతుంది. కాదు, హోటల్స్లో కూడా నీవు అనుకున్న జీవరాశి ఆహారం కాకుండా వేరే జీవరాశి ఆహారాలు పెడుతున్నారని తెలుస్తోంది. కాబట్టి ఆహారం, నలుగురితో కలిసే వ్యవహారం, చదువుకునే విద్య, సంపాదించే ధనం ఇవన్నీ కూడా సద్వినియోగం అయితే బాగుంటుంది. దుర్వినియోగం అయితే మాత్రం నష్టం మీరే పడతారు, ఇంకోటి పడరు. కాబట్టి ఈ 9 రాసుల 12 రాసుల వారికి చెప్పింది ఇది విశేషమైన సమస్య. ఈ సమస్య బాగా గుర్తుపెట్టుకోండి. ఇదికి 1కి 10 సార్లు చూడండి చెప్పింది. మనం ఏం తప్పు చేస్తున్నామో 10 సార్లు చూసిన తర్వాత అయినా మన మనస్సు మారుతుందేమో, మనం బాగుంటామేమో అని కోరుతున్నాను. స్వస్తి.